నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే సెకండ్ క్వశ్చన్, సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ ఏంటది? అప్టైన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ which corresponds to obtain the differential equation obtain the differential equation which corresponds to each of the following family of curves. Each of the following family of curves. Curve. Okay. సొల్యూషన్లో ఏమి ఇచ్చాడు మనకి? అప్టైన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ కరెస్పాండ్ టు ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి దీంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడు అసలు? ఫస్ట్ బిట్ దీంట్లో ఫస్ట్ వన్ ఏంటది? ద రెక్టాంగులర్ హైపర్బోలాస్ hyperbolas which have the coordinate axis as asymptotes, which have the coordinate axis as asymptotes. ఓకేనా? ఇది ఫస్ట్ బిట్. ఏమంటాడు? ద రెక్టాంగులర్ హైపర్బోలాస్ విచ్ హ్యావ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ యాజ్ అసిమ్ప్టోట్స్. ఇక్కడ యాక్చువల్గా మనకి ఇప్పటివరకు క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈక్వేషన్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఏంటంటే థియరిటికల్గా ఇచ్చాడు, దాన్ని మనం ఏం చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ కర్వ్లో కన్వర్ట్ చేసుకొని ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఫామ్ చేసి తర్వాత దానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ద రెక్టాంగులర్ హైపర్బోలాస్ విచ్ హ్యావ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ యాజ్ అసిమ్ప్టోట్స్ అని చెప్పేసి. అంటే రెక్టాంగులర్ హైపర్బోలా ఎలా ఉంటుందంటే దాని గురించి దీని యాక్చువల్లీ ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా దీని ఏంటంటే యాక్చువల్లీ XY ఈజ్ ఈక్వల్ టు c². ఓకేనా? దీని గురించి మనం కోఆర్డినేట్ జామ్ని డిస్కస్ చేసినప్పుడు దీని గురించి మొత్తం ఈక్వేషన్ ఎలా వచ్చింది ఏంటని దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఫర్ ది టైం బీయింగ్ ఏం చేస్తారంటే మీరు రెక్టాంగులర్ హైపర్బోలా యొక్క ఫార్ములా ఏంటంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది రెక్టాంగులర్ హైపర్బోలాస్ ఈజ్ ఈక్వల్ టు XY ఈజ్ ఈక్వల్ టు c². అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే c² c ఒకటే కనబడుతుంది మనకి, అంటే c ఒకటే కాన్స్టెంట్ ఇక్కడ. సో దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది? x యాజ్ ఇట్ ఈజ్, yకి డిఫరెన్షియేషన్ dy/dx ప్లస్ y యాజ్ ఇట్ ఈజ్, xకి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 1 × y ఈజ్ ఈక్వల్ టు c² అంటే కాన్స్టెంట్, దట్ ఈజ్ 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? దీంట్లో ఇక్కడ ఏమైనా ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయా? ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏం లేవు. c ఒకటి వ్యక్తం వానిష్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. x dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద required differential equation of the rectangular hyperbolas, right?
ఓకే, ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ వచ్చేసి దీంట్లో ఏంటది, ద ఎలిప్సెస్ విత్ సెంటర్స్, ellipses with centers at the origin, centers at the origin and having coordinate axis as axis, ఓకేనా. ఓకే, సొల్యూషన్ గివెన్ అనే కంటే కూడా ఈక్వేషన్ ఆఫ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్సిస్ జనరల్ ఈక్వేషన్ మనకి x² + y² / b² = 1. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. సెంటర్ 0,0 ఆరిజిన్ దగ్గర ఉంది ఇది, అండ్ కోఆర్డినేట్ యాక్సిస్ యాజ్ యాక్సిసే. ఇవన్నీ కూడా ఆల్ కండిషన్స్ని మనం సాటిస్ఫై చేస్తుంది, నో ప్రాబ్లం. కానీ దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫర్ ది టైం బీయింగ్ ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టేసుకోండి. ఎలిప్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఓకేనా. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఉంది కదా, ఇదే ఎలిప్స్కి యాక్సిస్, అండ్ సెంటర్ కూడా మనకి 0,0 దగ్గర ఉంది ఆరిజిన్, ఓకేనా. ఇటువంటి ఫ్యామిలీ ఆఫ్ ఎలిప్సెస్ని మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయమంటున్నాడు అనమాట, ఓకేనా. సో ఆ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ప్రస్తుతానికి, తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. x² / a² + y² / b² = 1. ఇక్కడ మనకి రెండు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ కనబడుతున్నాయి, a ఒకటి b ఒకటి. సో మనకి ఏం చేయాలి, 2 టైమ్స్ డిఫరెంట్ చేయాలి, అంతేనా. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది, ఇది 1/a² కాన్స్టెంట్ కాబట్టి 1/a². x² డిఫరెన్షియేషన్ ఎంత, 2x ప్లస్ 1/b². y² డిఫరెన్షియేషన్ 2y, అండ్ yకి డిఫరెన్షియేషన్ కూడా చేయాలి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి dy/d, విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి xకి డిఫరెన్షియేషన్ 1 అయిపోతుంది. ఇక్కడ dy/dx ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, అర్థమవుతుందా, అది అర్థం చేసుకోవాలి. ఇది ఈక్వేషన్ నెంబరు అన్నిట్లోనూ 2 కామన్ ఇచ్చిగా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కామన్ తీసి ఇటువైపు అయితే 0/2 0 అయిపోతుంది కాబట్టి ఇదేమవుతుంది, x/a² + y/b² = dy/dx = 0. ఇది ఈక్వేషన్ నెంబరు 2, ఓకేనా. అగైన్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి, మళ్ళీ డిఫరెన్షియేట్ వన్ టైం చేసాం మనం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, అగైన్ differentiate with respect to x. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, b² కాన్స్టెంట్ కాబట్టి b², xకి డిఫరెన్షియేషన్ 1. అలాగే a² కాన్స్టెంట్, దీనికి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, y యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి ఫస్ట్. y దీని డిఫరెన్స్ అయితే d2y/dx ప్లస్ dy/dx యాజ్ ఇట్ ఈజ్, అండ్ వైన్ డిఫరెన్స్ అయితే dy/dx. సో ఇదేమవుతుంది, dy/dx హోల్ స్క్వేర్ అవుతుంది = 0. ఓకేనా. ఇదేమవుతుంది, ఇది
వై d2y బై dx2 ప్లస్ dy బై dx హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 బీ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ వై డివై బై డిఎక్స్. ఇదేమవుతుంది మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇటువైపు మైనస్ ఏ స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే వై బై ఎక్స్ డివై బై డిఎక్స్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబరు 2. ఈ 3 ఇప్పుడు సబ్స్టిట్యూట్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ డివై బై డిఎక్స్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3లో పెట్టండి. పెడితే ఏమవుతుంది వై d2y బై dx2 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బదులు ఏం పెడతాం వై బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. ఓకేనా. సో ఈ ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చేస్తాను. ఎక్స్ని తీసుకొస్తే ఎక్స్ d2y బై dx2 ప్లస్ ఎక్స్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. xy dy by d2y by dx2 ప్లస్ x dy by dx హోల్ స్క్వేర్ మైనస్ y dy by dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 2లో సెకండ్ బిట్.